ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా 29 అధ్యాయం 12 ఈ విధంగా రాయబడి ఉంది. మీరు నాకు మొరపెట్టుదురని, మీరు నాకు ప్రార్థన చేసి ఉత్తరమి, నేను మీ మనవి ఆలకింతును. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రియమైన బిడ్డలారా, 2025 సంవత్సరం ఏప్రిల్ నెల 23వ తారీఖున మరి దేవుడు మనకిచ్చిన ఈ యొక్క వాగ్దానం మనం చూసినట్లయితే, మన యొక్క మొరను, మన యొక్క ప్రార్థనను ఆయన ఆలకిస్తానని సెలవిచ్చిన దేవుడు. అవును ప్రియమైన బిడ్డలారా, యూట్యూబ్ ద్వారా ఎంతమంది ఈ యొక్క వాక్యం వింటున్నారో ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది ఏంటంటే, దేవుని యొక్క సన్నిధి మనం అనుభవించినట్లయితే, ఆయన యొక్క ప్రేమను మనం రుచి చూసినట్లయితే, ఆయన మనల్ని ఎంతగా ఆలకిస్తాడో, ఎంతగా దగ్గర చేసుకుంటాడో మన యొక్క వాక్యం ప్రకారంగా మనం చూస్తాం. మరి ఎవరైతే ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును అని మీ వాక్యం సెలవిచ్చిన రీతిగా అటువంటి విశ్రాంతిలోకి మరి మనందరం కూడా వెళ్ళాలని, మరి దేవుడు మనతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మన యొక్క ప్రార్థనలు, మన యొక్క మొర, మన యొక్క అవసరతలు అన్నీ కూడా మనం ఏదైతే దైవాన్ని అడుగుతామో అవన్నీ కూడా ఆయన తీర్చడానికి ఆయన సిద్ధపడుతున్నాడు, ఆయన ఇష్టపడుతున్నాడు. మరి మన జీవితంలో మరి మనం ఆయన అంగీకరించి యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడని, ఆయన మన కొరకు సెలవులో మరణించి 3వ దినమున తిరిగి లేచి పునరుత్థానుడిగా మరి మరణమనే ముళ్ళును విరుగ్గగొట్టి ఆయన జయశీలుడిగా మరి ఆరోహణమై రెండవ రాకడలో రావడానికి సిద్ధపడుతున్నాడని ప్రతి ఒక్కరు కూడా గుర్తెరిగి మీ యొక్క జీవితాల్లో ఉన్న ప్రత్యేక పాపాన్ని, శాపాన్ని తీసివేసి సమస్తములోనూ దేవుని చిత్తానికి మాత్రమే మన జీవితాన్ని అప్పగించాలని ప్రభుపేట మనం చేస్తూ, పరిశుద్ధుడైన దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, నీకు వందనాలయ్యా. అవునయ్యా, యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే ఈ యొక్క వాక్యం వింటున్నారు, ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి, ఆస్వాదించండి. వారికి కావాల్సిన దీవెన ఆశీర్వాదం దయచేయండి. సమస్తములను మీ చిత్తానుసారం జరిగించమని అడుగుతున్నామయ్యా. అవును రాజా, మా నాన్న, మా యొక్క ప్రార్థనలను, మా యొక్క మొరను మీరు వింటారని వాగ్దానం ఇచ్చావు. అవును తండ్రి, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరూ అనారోగ్యం తీసివేయండి. ఎవరైతే ఆర్థికపరమైన ఇబ్బందులు నుంచి ఉన్నారో వారికి ఇబ్బందులను తీర్చండి. ఎవరైతే ఆత్మీయంగా ఎదగలేకపోతున్నారో వారిని ఆత్మీయంగా ఎదిగింప చేయండి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను సమస్తాన్ని మీ చిత్తానికి అప్పగించుకుంటూ, నన్ను నేను తగ్గించుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, మీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ, మీ నామాన్ని మాత్రమే కనపరుస్తూ, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామంలో అడిగి ప్రార్థించి పొందుకునేనాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించిన గాక. అందరికీ వందనాలు.